అనంతపురం జిల్లా తాడిపత్రి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా పోలీసుల పరిస్థితి తయారైంది. 2 రోజులుగా వీరి వ్యవహారం జరుగుతూనే ఉండడంతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత గ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరడంతో కొండాపురం వద్ద పోలీసులు అడ్డగించి అనంతపురం తరలించారు. ఇక మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని తెలియడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో తాడిపత్రిలో జేసీ ఇంటి వద్దకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 2 రోజులుగా చూస్తున్నాం, నిన్న కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా కొన్ని రోజులుగా గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అయిపోయాయని చెప్పేసి ఆ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సాయిరాం, అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి చేరుకుంటారని సంకేతాలు రావడంతో పోలీసులు వెంటనే ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించి, అయితే ఉదయం ఆయన అంచెలతో ఆయన తాడిపత్రి బయలుదేరే ప్రయత్నం చేశారు. అయితే కొండాపురం దగ్గర రాగానే పోలీసులు ఆయన అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో కోర్టు అనుమతులు ఉన్నా ఎందుకు అనుమతించట్లేదని ఈ రోజు కూడా ఆయన పోలీసులతో మూడు చోట్ల కూడా ఆయన్ని అడుగడుగున అడ్డుకొని తనిఖీలు చేసి పంపించడం జరిగింది. ఆయన అనంతపురం చేరుకున్నారు. అంటే ఈ రోజు ఉదయం ఆయన తాడిపత్రి చేరుకున్నారని తెలియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు జేసీ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఈయన కూడా అక్కడికి వెళ్తారనే ఉద్దేశంతో పోలీసులు అప్రమత్తమైంది. తాడిపత్రిలోను అలాగే తిమ్మంపల్లిలోను మొత్తం ఎల్లుండి పుట్లూరు మండలాల్లో పోలీసులు అప్రమత్తమై అడుగడుగున ఉన్నారు. అయితే ఆయన అనంతపురం రావడంతో కొద్ది వరకు ఊపిరి వేసుకున్నారని చెప్పవచ్చు. అది అనంతపురం వస్తున్నప్పటికీ కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ దాన్ని తాడిపత్రి పంపించలేదు. అనంతపురం వస్తున్నా కూడా అలా ఆంక్షలు విధిస్తున్నారు. సామాన్య రక్షణ, మానవునికి రక్షణ కల్పించండి, మీరు 700 మంది పోలీసులు ఈ రోజు నా కోసం పెట్టడం జరిగింది. ఇది ఎలా ఉంటుంది అనేసి ఆయన ఈ రోజు మీడియాతో అనంతపురంలో మాట్లాడడం జరిగింది. అయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో జేసీ అనుచరులు అలా అరెస్ట్ చేశామని చెప్పి కేసులు పెట్టామని చెప్తున్నారు. ఎక్కడ కేసులు పెట్టా కూడా కౌంటర్ కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాస్కులతోనూ అలాగే హెల్మెట్లు పెట్టి మా తాడిపత్రిలో నియోజకవర్గంలో మా కార్యకర్తల పైన దాడులు చేస్తున్నా ఎటువంటి కేసులు పెడుతున్నప్పటికీ కేసులు తీసుకోవడం లేదు. వాళ్ళే మాస్కులతోనూ అలాగే హెల్మెట్లతో దాడులు చేస్తున్నారు. చిన్న దుకాణాలు కూడా మూసివేయిస్తున్నారు. అంత దౌత్యాన్ని చేస్తున్నారు. ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం, కేసులు ఇస్తున్నప్పటికీ ఏమాత్రం తీసుకోలే, ఆయన ఫైర్ కావడం జరిగింది. అలాగే ఈ రోజు ఎంతో మంది తాడిపత్రికి వస్తే ప్రజలే అనేసి ప్రభాకర్ చెప్పడం జరుగుతోంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నట్టు ఆయన అనుచరులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ కాకుండా సామాన్య ప్రజలు అడ్డుకుంటే నా ఇంటి తాడిపత్రిలో ఉన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ నేనే ఆశిస్తానన్నట్టు ఆయన సవాల్ చేయడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారము సరిగా లేదు, ఆయన అక్రమాలకు దౌర్జన్యాలు చేస్తున్నారు తాడిపత్రిలో, అవన్నీ కనిపించడం లేదా పోలీసులకు. కనీసం అవన్నీ కనిపించకపోయినా నీ కోర్టు అనుమతులతో ఒకవేళ వెళ్ళాలన్నా కూడా తాడిపత్రికి వెళ్ళాలంటే వీసా కావాలన్నట్టు ఆయన ఫైర్ కావడం జరిగింది. ఈ తాడిపత్రి పట్టణంలో ఎన్నో పర్యాయాలు నేను మా కార్యకర్తల పైన దాడులు చేశారు. అయినప్పటికీ నేను ఇక్కడే ఉండి చెప్తున్నప్పటికీ ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయడం లేదు. నేను తాడిపత్రికి వెళ్లే సమయంలోనే అడ్డుకుంటున్నారు తప్ప మా కార్యకర్తలకు ఎక్కడ రక్షణ కల్పించడం లేదు. అనేక దాడులు జరుగుతాయి. ఈ రోజు కూడా అనేక చోట్ల దౌర్జన్యాలు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రభాకర్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేసి ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో ఫైట్ కావడం జరిగింది. సాయిరాం. రైట్, నాగేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం అయితే రైట్. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.